భిక్షగాడి దగ్గర నుంచి కూలి వరకు అందరికి కూడా ఇప్పుడు చాలా వరకు డబ్బు అదే జరుగుతుంది కదా. ఇదంతా ముందే గ్రంథము చెప్పింది. అరే ఏ దేశానికి ఆ దేశం పాలిస్తుంది, ఎవరి డబ్బు వాళ్ళ చేతుల్లో ఉంది. కొనడానికి అమ్మటానికి వీలు లేకుండా చేయడానికి వాడికి ఎక్కడ అవకాశం ఉందని నేను అనుకున్నా స్టార్టింగ్లో. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే అమ్మ బాబోయ్, ఆయన గ్రంథమందు అచ్చైనా పొల్లైనా తప్పిపోదు బాబోయ్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఇక ఒక ముద్రను అమలు చేస్తాడు వాడు ఫైనల్లో. వాని పేరైనను లేదా వాని పేరిట సంఖ్య అయినను ఆ ముద్రను అమలు చేస్తాడు. ఎవరైనా సరే నువ్వు పండించిన పంట అమ్మాలన్నా లేదా ఎవడన్నా పండించిన పంట నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని తినాలన్నా ముద్ర ఉండాలి. లేదు సార్ ముద్ర నాకెందుకు, నా అకౌంట్లో మనీ ఉంది అంటావా, నువ్వు ముద్ర వేయించుకోకపోతే నీ అకౌంట్ క్లోజ్ చేసే ఛాన్స్ వాడుకుంది, నీ అకౌంట్ రద్దు చేసే అవకాశం వాడుకుంది. చచ్చినట్టు ఇప్పుడు నువ్వు నీ అకౌంట్లో ఉన్న మనీని నువ్వు కొనడానికైనా అమ్మటానికైనా లావాదేవీలు జరపడానికి, ఆఖరికి మార్కెట్కి వెళ్ళి కరేపాకు కొనుక్కుందామన్నా సరే ముద్ర ఏది అంటాడు. నువ్వు ముద్ర చూపించినప్పుడు నీ అకౌంట్ ఓపెన్ అవుద్ది. అప్పుడు నువ్వు ఏదన్నా వానికి ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు నువ్వు కొట్టాలి కరివేపాకు. అకౌంట్ ఓపెన్ అవ్వాలంటే ముద్ర చూపించాలి. ఇప్పుడు కొన్ని ఆఫీసులు ఓపెన్ అవ్వాలంటే జస్ట్ ఒక కోడ్ ఉంటుంది, అది చూపిస్తే చాలా ఓపెన్ అయింది, ఇంకెవడొచ్చినా ఓపెన్గా. ఆల్రెడీ ఇవన్నీ మీరు చూస్తానే ఉన్నారు. ఇప్పుడు సమాజంలో భవిష్యత్తులో ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఇది బాగా డెవలప్ అవుతుంది. అప్పుడు అందరికీ నొసటి ఎందైనను కుడి చేతి ఎందైనను ఆ ముద్రని పెట్టేస్తారు. ఇంకా అది ఉంటేనే నువ్వు మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకోవాలన్నా టమాటా కూడా ఇరు, కరివేపాకు కూడా ఇరు, కుదరదు. ఇప్పుడు కొన్ని ప్రదేశాలకు వెళ్తే సార్ డబ్బులు కడతాం సార్, నోట్లు కడతాం అంటే లేదు సార్ ఆన్లైన్ ట్రాన్సాక్షనే, మనీ పంపించాల్సిందే అకౌంట్ నుంచి అకౌంట్. కాదు సార్ డబ్బులు వద్దు కుదరదు, లేదు సార్ మా దగ్గర ఆ సిస్టమ్ లేదంట. టోల్ గేట్ దగ్గర చూడండి మీరు, ఇప్పుడు ఏమవుతుంది అర్థమైందా మీకు? నేను ఇస్తానన్నవాడు తీసుకోడు. ఇప్పుడే అర్థం అవట్లా, భవిష్యత్తులో ఇది ఇంకా డెవలప్ అవుతుంది. అందరి అకౌంట్లో సొమ్ము ఉంటుంది, వాడే పంపిస్తాడు అవసరమైతే, డబ్బు మీ అకౌంట్లో వాడే వేస్తాడు అవసరమైతే. అది నీకు